నిన్న సాయంత్రం 6:30 నుంచి మధ్యరాత్రి వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది. ఏది ఏమైనా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాకు ఏదైతే మేము ప్రజలకు చెప్పాలనుకున్నది మీడియా ద్వారా చేరవేశారో మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్లో అందరూ కూడా, మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడొద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసేది ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడొద్దు, ఓపికగా ఉండాలి. కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంటు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు మా ఏజెంట్లకు అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ వైజు, అలాగే పార్లమెంట్ వైజు, అసెంబ్లీ వైజు అన్నీ కూడా వాళ్ళకందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. మళ్ళీ 4వ తారీఖు కూడా ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉంటాం మీడియాతో. అలాగే భారతదేశంలో కూడా అంతా కూడా నేషనల్ మీడియా కూడా అనకాపల్లి పైన కాన్సన్ట్రేషన్ ఉంది. అనకాపల్లి నుంచి ఇక్కడి నుంచి కూడా లైవ్ తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే నిన్న చూసాం నేషనల్ ఛానల్లో మొట్టమొదటిగా మన అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నాతో వాళ్ళు మాట్లాడడం అందరూ దేశమంతా కూడా చూశారు. నాకు కూడా ఫోన్లు, మెసేజ్లు, కంగ్రాచులేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మంచి జరగాలని ప్రజలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 86% ఓటింగ్ శాతం నమోదు చేసి 83.6 నమోదు చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులు మంచి జరగాలి ఆంధ్రప్రదేశ్కి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పోల్ రాకముందే చెప్పాను కదమ్మా, ఎవరికన్నా మనం పోలింగ్ రోజు చూసాం, ఏ విధంగా జరిగింది చూసాం, ఎక్కడెక్కడ నుంచి వచ్చారని చూసాం. మీకు ఒక విషయాలు చెప్పాలి. ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా, ఛానల్స్ ప్లే చేస్తే పర్వాలా. ఛానల్స్ ప్లే చేయలేకున్నాయి. నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంట 3,40,000 మంది వచ్చారు నా లెక్క అంటే, పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క నువ్వు ఎంత మేధావి అని తప్పట్లు కొడుతున్నాడు. అంటే ఒక డోలు కొడితే ఒక దెబ్బలా వాయించినట్లు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే 15 దారులు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి. హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు 5-6 దారులు ఉన్నాయి. నల్గొండ పైన రావచ్చు, ఖమ్మం పైన రావచ్చు, కర్నూలు పైన రావచ్చు, భద్రాచలం పైన రావచ్చు. అలాగే అట్లా తెలుగులూరుపేటకు మాచర్ల మీదుగా పోవచ్చు, బస్సుల్లో పోవచ్చు, రైల్లో పోవచ్చు, కార్లలో పోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు. ఒక చెక్ పోస్ట్ కాదు, దాదాపు నేను లెక్కలేస్తే దాదాపు 17-18 చెక్ పోస్ట్ రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, రాయచూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. ఇన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్, ఒక్క రోజుకు 30-40 వేల వెహికల్స్. దాని తర్వాత నేను రాత్రి 2-3 వరకు కూర్చొని నేను పడుకోలా. వాళ్ళు చెప్పిన ఛానల్స్లో నేను ఎన్హెచ్ఏతో మాట్లాడి అన్ని రోజులు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా. ఆ ఛానల్స్ నన్ను ఈరోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఏ టైమింగ్లో కూడా ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది. బస్సులో స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి, స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి, ట్రైన్స్లో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు, మొత్తం డేటా ఇస్తాను. ధైర్యం ఉందా మీకు పెట్టుకునేదానికి? డోలు దబలా కొట్టుకునేదానికి కాదు, కూర్చొని. ముందు ఉంది దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగబోయే వాస్తవాలు చూపించాలి. మీ దగ్గర అక్కడి నుంచి ఉంది, నాకు నోరు ఉంది, నేను ఒక 4గురిని పెట్టుకున్నా, నాకు డోలు కొట్టే వాళ్ళని, వాళ్ళు చెప్తేనే సరిపోతుంది అనుకుంటారా? వాళ్ళ క్రెడిబిలిటీ అంతా కూడా రేపు 4వ తారీఖు నుంచి మొత్తం లెక్కలు తీస్తాం. కొంతమంది అనుకుంటున్నారు మా ఛానల్స్ మాకు పైన అంతా కూడా మాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని. దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్. ఏ ఛానల్ అడిగితే కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన మీరు ఏమి ఘోరాలు చేస్తుంటే ఆ ఘోరాలంతా చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకుండదు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, అన్ని లెక్కలు తీస్తాం. థ్యాంక్ యూ.